హలో గైస్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ సింహపురి. నేను మా డార్లింగ్ గారు కలిసి ఈరోజు మీకు మంచి వెజ్ మీల్స్ చూపించడానికి హోటల్ తీసుకొచ్చాం. అండ్ ఈ హోటల్లో మేము వెళ్ళంగానే వెజ్ మీల్స్ అయితే ఆడొచ్చాం. ఇందులో పప్పు, సాంబార్, రసం, తాలింపు, అప్పడంతో పెరుగుతో పాటు రసం ఇచ్చారు. అండ్ ఇక్కడ రైస్ అయితే అన్లిమిటెడ్ అయితే తినొచ్చు. అండ్ దీని అడ్రస్ వచ్చి నెల్లూరు నుంచి గూడూరు హైవేలో వెంకటాచలంగా లెఫ్ట్లో అయితే ఉంటుంది. అండ్ ముందుగా సాంబార్తో టేస్ట్ చేద్దామని చెప్పి సాంబార్ వేసుకున్నాను. సాంబార్ నిండా కలుపుకొని ఇంకొక ముద్ద అలా తింటూ ఉంటే టేస్ట్ అయితే ఓకే, యావరేజ్ అనమాట. సాంబార్ అయితే మటుకు నెక్స్ట్ అదైతే కర్రీ ఇచ్చారు, శనగడ్డ కూర. అండ్ దాన్ని కూడా ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేసాం. బాగా నిండా కలుపుకున్నాం అనమాట రైస్లో. కర్రీని ఎప్పుడైతే నిండా కలుపుకుంటాం అప్పుడు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. అండ్ ఆ కర్రీని బాగా నిండా కలుపుకొని ముందు తింటుంటే ఈ కర్రీ అయితే ఎక్కువ పులుపుగా ఉంది, అంత ఏం లేదనమాట. నెక్స్ట్ అయితే పప్పు వేసుకున్నాము. పప్పును బాగా నిండా కలుపుకున్నాం అనమాట. నెక్స్ట్ ఆ ఫ్రైని, అప్పడాన్ని ఆ పప్పులో పెట్టుకొని నిండుగా తింటూ ఉంటే నిజంగా పప్పు టేస్ట్ అయితే అద్దరిపోయింది. పప్పు మటుకు వేరే లెవెల్లో ఉంది. ఇంకా రసంతో కూడా ట్రై చేద్దామని చెప్పి రసం అయితే వేసుకున్నాం గైస్. రసం కూడా ఏంటంటే మనం నిండుగా కలుపుకుంటే దాని యొక్క టేస్ట్ అయితే మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా రసాన్ని కూడా బాగా నిండుగా కలుపుకొని ఆ అప్పడాన్ని అలా ముక్కలు చేసుకున్నాము. రసంతో బాగా నిండుగా కలుపుకొని అప్పడాలు కూడా అందులో కలుపుకొని తింటుంటే టేస్ట్ రసం అయితే మటుకు అసలు యావరేజ్ అనమాట. బాగా పుల్లగా ఉంది, అసలు టేస్ట్ ఏం బాగాలేదు. ఇంకా లాస్ట్ పెరుగుతో కర్రీ చేసాం అనమాట. అదే గైస్, ఇంకా ఇంతవరకు మన వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నుంచి మా సింహపురి జిల్లా అయినటువంటి నెల్లూరు జిల్లాలో మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. మాకు సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా ఈ మీల్స్ రేట్ అయితే మాకు 100 రూపీస్ పడింది.